యుద్ధం జరుగుతోంది. యుద్ధం జరుగుతున్న నేపథ్యంలోని ఎటువంటి నష్టాలు జరుగుతూ ఉన్నాయి? ముఖ్యంగా భారతదేశానికి ఎలాంటి క్రైసిస్ రాబోతున్నాయి? ఇవన్నీ గూడా విని ఒక రకమైన పాండమిక్ సిట్యుయేషన్ అంటే పానిక్ అయిపోతూ ఉన్నాం మనందరం గూడాను. బట్ పానిక్ అవ్వాల్సిన అవసరము ఉందా? లేదా? అనేది చూసుకుంటే పానిక్ అవ్వడం వల్ల మనకి నష్టమే జరుగుతుంది తప్ప ఎట్లాంటి లాభం జరగదు. బట్ ధైర్యంగా ఉండాలి. ఏదొచ్చినా ఎదుర్కొనే స్థితిలో మనం ఉండాలి. ఇది ఎప్పటికీ కూడా భారతీయ నినాదము. అండ్ మోడీ గారు కూడా అదే చెప్తూ ఉంటారు. ఏదొచ్చినా కూడా భారతదేశం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఒక ఎంకరేజ్‌మెంట్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడున్న ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలోని జరుగుతున్న పరిణామాలకి నిజంగానే చాలా ధీటుగా భారతదేశం ఎదుర్కొంటోంది అంటే నిజంగా అది ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆహ్, ఆయన చాకచక్యత అనుకోవచ్చు. లేకపోతే ఇంకొకటి. ప్రస్తుతానికి దాన్ని మనం చాలా జాగ్రత్తగా టాక్టిక్స్‌గా దాన్ని ఎదురొడ్డి మనం చాలా జాగ్రత్త సేఫ్ జోన్‌లో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయితే ప్రస్తుతం ఏంటంటే మీ దగ్గరున్న బంగారం అసలెంతుంది? బంగారం గురించి ఎందుకు అడుగుతున్నాను అనుకుంటున్నారా? ప్రస్తుతానికి మన ఎకనామికల్ క్రైసిస్‌ని కంట్రోల్ చేయడానికి గాని, ఆహ్, ఒక దారిలోకి తెచ్చుకోవడానికి గాని, లేదు ముందు ముందుకి మనకి నిజంగానే ఫైనాన్షియల్‌గా ఎకనామికల్ క్రైసిస్ ఒస్తే, బంగారమే మనల్ని ఇప్పుడు ఆదుకుంటుంది అని జెప్పేసి ఒక భారీ స్థాయిలోన చర్చలు జరిగాయి. ఈ చర్చలకి సంబంధించి దేశంలో ఉన్న ఇళ్లల్లో, గృహాల్లో అంటే ఇంటిలోని మనలాంటి స్త్రీల దగ్గర గాని, పురుషుల దగ్గర గాని భారతదేశం అంటేనే బంగారమయం. బంగారానికి పెట్టింది పేరు భారతదేశము. భారతదేశ నిల్వలు బంగారు నిల్వలు భారతదేశంలో చాలా వరకు ఉన్నాయి కాబట్టి, ఇవి ఒక మనకేమంటామంటే ఒక స్టేబుల్డ్ అనమాట. ఆహ్, ఒక సంపద అది. అట్లా మనం ఇంట్లో పెట్టుకుంటాము. మనకు మెడలో ఏసుకోవడానికి ఒక చైను, ఇంకొక చైను, ఒక చేతికి 2 ఉంగరాలు, ఒక కమ్మలు ఉంటే సరిపోతుంది. కానీ మన దగ్గర 10, 15 మోడల్స్ ఉంటాయి. వాటిని బీరువాలో పెట్టి దాచిపెట్టుకుంటూ ఉంటారు చాలామంది. అఫ్‌కోర్స్ జనరల్‌గా అందరి దగ్గర ఉంటుందని గాదు. ఎవరి దగ్గరైతే ఎక్కువగా బంగారాన్ని దాచిపెట్టుకున్న వాళ్ళు, బంగారం నిల్వలు ఉన్నవాళ్ళు ఉన్నారో వీళ్ళు అలాగే అంటే ఇంటికి సంబంధించి, గృహాలకి సంబంధించి, అలాగే ఆలయాల్లో ఉన్న బంగారం. దేవుడి కిరీటాలు గాని, దేవుడి విగ్రహాలు గాని, దేవుడి రథాలు గాని, లేదంటే హుండీలో వేస్తున్న బంగారం గాని, అనేక మంది మొక్కులు చెల్లించుకుంటున్న బంగారం గాని. సో, ఈ బంగారం మొత్తం లెక్కేస్తే ఇప్పుడు మనల్ని ఆదుకునేది ఈ బంగారమే అనేసి ఆహ్, కేంద్రం నుంచి అయితే చర్చించిన ఒక మీటింగ్ ద్వారా వచ్చిన విషయం ఏంటంటే బయటికి ఇంచుమించుగా గృహాల్లోని, ఆలయాల్లోని ఉన్న బంగారం. $10 ట్రిలియన్ల విలువైన బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలి అని చెప్పేసి మాజీ మంత్రి పీపీ చౌదరి గారు చెప్పడం జరిగింది. సో, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇళ్లల్లోని, గుడుల్లోని ఏదైతే మనము అట్లాగా ఒక స్థిరంగా వదిలేసిన బంగారం ఏదైతే ఉందో, దీన్ని పెట్టుబడిగా మార్చుకోండి ఇప్పుడు. మనకి టైమొచ్చింది. దీన్ని ఖచ్చితంగా బయటకు తీయాల్సిన అవసరం ఉంది. సో, దీన్ని మీరు పెట్టుబడిగా మార్చుకుని బంగారాన్ని బయటకు తీస్తే ప్రతి ఒక్కరు గూడాను, మళ్ళా మనకున్న ఎకనామికల్ క్రైసిస్‌ని మనము రొటేట్ చేసుకోవచ్చు. అంటే బంగారాన్ని తీసి లోన్స్‌లో పెట్టుకోవడమో, లేదా దాన్ని లోన్‌లో పెట్టి ఇంకొక స్థలం లాంటిది కొనడమో, లేదు అని అనుకుంటే ఏదైనా వ్యాపారం పెట్టుకోవడమో, లేదు అనంటే ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకోవడమో, ఇట్లా ఏదైనా ఒక వ్యాపారం సైడు బంగారాన్ని మళ్లించండి. అలా మీరేదో లాకర్‌లలో దాచిపెట్టి ఒక ముద్దల్లాగో, లేకపోతే ఒక వస్తువుల్లాగో వాడకుండా అన్‌యూజ్డ్‌గా పడున్న వాటిలాగా వాటినలా వదిలేసి వాటినసలు అంటే జీరో ప్రాఫిట్‌లోన దాన్నలా ఉంచేయకుండాను, మీరేదైతే ఇన్వెస్ట్ చేసి దాన్ని కొనుక్కున్నారో ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ అని, ఆ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌నే ఇప్పుడు మీరు రొటేషన్‌లోకి తెచ్చుకోండి అని ఒక సలహానైతే కేంద్రం ఇచ్చినట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి బంగారం దిగుమతుల పైన ఆధారపడడం తగ్గుతుంది. అలాగే కరెంట్ ఖాతాల లోటు పైన ఒత్తిడి దిగొస్తుంది అని జెప్పేసి చెప్పారు. అలాగే అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ గూడా ఈ అభిప్రాయాలన్నీ వ్యక్తం చేశారు. అలాగే ఈ డిస్కషన్స్ అన్ని చేయడం జరిగింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ దేశంలో గృహాలు, దేవాలయాల వద్ద సుమారు 50,000 టన్నుల బంగారం ఉంది. దీని విలువ $10 ట్రిలియన్ ఉంది అని చెప్పారు. సో, అసలు ఆలోచించండి $10 ట్రిలియన్ అంటే అసలు ఎంతుంది ఒక్కసారి మనం చెక్ జేసుకుంటే 50 టన్నులు $10 ట్రిలియన్ బంగారం అంటే ఇంచుమించుగా సో, మొత్తానికి $10 ట్రిలియన్ బంగారం అయితే ఉందంటే 50,000 టన్నుల గోల్డ్ ఉంది. దీన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలి. తీసుకొస్తే అంటే అట్లా దాచిపెట్టుకోకుండా దాన్ని రొటేషన్‌లోకి తీసుకురండి. తీసుకొస్తే మళ్ళా ఏదైనా మనీ రొటేషన్ అనేది జరుగుతుంది. సో, మనకి ఏదైతే ఇప్పుడు నష్టము వస్తోందో ఆ నష్టాన్ని మనం ఈ రకంగా భర్తీ చేసుకోవచ్చు అని చెప్పేసి పూర్తిగా గూడా దీని మీద బంగారం మీద ఇప్పుడు అందరి కన్ను పడింది. బంగారం మీదే అందరి టార్గెట్ ఉంది. చాలా మంది మనం గతంలో చూసాము. నోట్ల రద్దు చేసినప్పుడు గూడా
ఉన్న బ్లాక్ మనీని అన్నింటిని కూడా వాళ్ళు గోల్డ్ రూపంలో మార్చుకున్నారు. సో, ఎక్కడైనా కూడా మనం చూస్తూ ఉంటాము. చాలామంది పెద్ద చేప పట్టుబడింది. ఆహ్, అంటే లంచగొండి చేప అట్లా ఇట్లా అని టైటిల్స్ పెట్టి వేస్తూ ఉంటాము. ఏదైనా ఆఫీసర్స్ వాళ్ళు గూడా లంచాలు తీసుకొని పట్టుబడినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టేది, ఎక్కువగా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకునేదంటే, ఆ దోచుకున్న డబ్బునంతా వాళ్ళు బంగారం రూపంలోనే పొదుపు చేస్తూ ఉంటారు. అంటే అదొక సాలిడ్ పెట్టుబడనమాట. సో, దాన్ని ఇప్పుడు బయటకి తీయండి. బయటకి తీస్తే ఈ ఎకనామికల్ క్రైసిస్ నుంచి మనం బయటపడొచ్చు అని జెప్పేసైతే ఒక సలహా ఇచ్చారు. మరి దీనికి సంబంధించి ఇంకా ఏమేం ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు? ఏమేం ఐడియాస్ షేర్ చేస్తారు ప్రజలకి? బంగారం నిజంగానే వాళ్ళు బ్యాంక్స్‌లో పెట్టి లేదు కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తే వాటికి సంబంధించి ఏవైనా కొన్ని సజెషన్స్, కొన్ని సబ్సిడీస్ ప్రాఫిట్స్‌కి సంబంధించి అంటే ఇంట్రెస్ట్‌లు తక్కువకివ్వడము. బంగారం పెట్టిన తర్వాత ఇంట్రెస్ట్ తక్కువకివ్వడము. లేదు అని అనుకుంటే వాటి టెన్యూర్స్ ఉంటాయి. 1 ఇయర్ లోపు తీసేయాలి, 2 ఇయర్స్ లోపు తీసేయాలి. అట్లాంటివి ఆ టెన్యూర్స్ ఎంత పెంచుతారు? సో, ఇవన్నీ గూడా తెలియాల్సిన అవసరం ఉంది. నిజంగానే గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి వచ్చి బంగారం పెట్టేశారు అనుకోండి. ఉంది ఒక 10 కేజీలు బంగారం ఎవరి దగ్గర. తెచ్చిపెట్టారు అనుకోండి. సో, ఏదో బిజినెస్ పెడతాడు. అది వర్కౌట్ అవ్వలేదు. యూనిట్స్ నడవట్లేదు. సో, అప్పుడు లాస్ అవుతారు ఖచ్చితంగా. సో, అలా గూడా ఆలోచిస్తారు. మాకేం గ్యారంటీ ఉందని మేము బంగారం తీసుకురావాలి బయటికి అని జెప్పేసి. సో, అలాంటి గ్యారంటీ ఏమైనా గవర్నమెంట్ వాళ్ళకొక హామీ లాంటిదేమైనా ఇస్తుందా? అంటే లైక్ తక్కువ ఇంట్రెస్ట్‌లు లేదా మనం అనుకున్నట్టుగా 10 ఇయర్స్ పెంచడము. సో, ఇట్లాంటివేమైనా ఇస్తుందా? ఇలాంటి భరోసా ఉంటే ఖచ్చితంగా అందరూ గూడా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. సో, ప్రస్తుతానికి భారతదేశ కేంద్ర ప్రభుత్వం కన్ను బంగారం మీద పడింది అనే వార్తయితే హల్చల్ అవుతూ ఉంది. నిజంగానే ఇది ఒక రకమైన సాలిడ్ పెట్టుబడే. దీన్ని అందరూ గూడా బయటకి తీస్తే నిజంగానే మనం ఎకనామికల్ క్రైసిస్‌ని అధిగమించొచ్చు అనే నిపుణుల సలహాలు ఉన్నాయి. మనం గూడా నిపుణుల సలహాలు తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకొక ఎపిసోడ్ చేద్దాం దీని మీద. నిజంగానే బంగారం ఇంత పవర్‌ఫుల్‌గా వర్క్ అవుతుందా? ఇండియా ఎకనామికల్ క్రైసిస్‌ని తగ్గించడంలోని, కంట్రోల్ చేయడంలోని.